హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోహినూర్ పిల్లని. సీతారాముల కళ్యాణ వేడుకలో డేట్ వచ్చేసింది. సీతారాముల కళ్యాణానికి మేము పసుపు దంచుతున్నాము. అందరు కలిసి కట్టుగా పసుపు దంచుకుంటూ ఇంకా వాయనాలకి పసుపు బొట్టిచ్చేసి అలా సరదాగా దంచుకుంటూ ఇంకా ఒడ్లు ఒలిచేది ఉంటే ఒడ్లు ఒలిచేసి ఇంకొక చిన్న ఫోటో తీసుకుని బయలుదేరేసాం ఇంటికి. మేము మళ్ళీ ఈవినింగ్ రావాలి కదా, ఎందుకంటే ఈవినింగ్ 4 నుంచి మెహందీ స్టార్ట్ అవుతుంది. అందరికీ పెట్టారు. సో అందరు 2 చేతులు అయ్యే లోపల చాలా టైం పట్టింది. అందరికీ పెట్టే లోపల నైట్ 11:30 అయింది. ఒక చిన్న వీడియో తీసుకుని తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి గోరింట కూడా పెట్టేసుకున్నాను. ఇది డే 3 వీడియో. సీతారాముల విగ్రహాలు వచ్చేసింది. మాకు ప్రతి సంవత్సరం స్వర్ణగిరి దేవాలయం నుంచి విగ్రహాలు తీసుకొస్తారు. అక్కడి నుంచి పంతులు వచ్చే మాకు కళ్యాణం జరిపిస్తారు. అలా రాముల వారిని సీతమ్మని ఇలా చూస్తుంటే మీకు ఏ సాంగ్ గుర్తొస్తుందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలా కళ్యాణానికి వేద మంత్రాలు స్టార్ట్ అయింది. అందరూ అలా కూర్చొని చూసాము. మాంగళ్యానికి టైం అయిపోయిందనేసి అందరికీ తాళిబొట్టు చూపించి శ్రీరాముడు సీతమ్మ మెడలో తాళి కట్టేశారు. ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత పూల బంతిలో అందరి చేతుల మీదకి వేసుకుంటూ తీసుకొచ్చారు. కళ్యాణం అయిపోయింది. ఇంకా ఈవినింగ్ కోలాటం స్టార్ట్ అయింది. ఈ కోలాటం కోసం 1 మంత్ నుంచి మేము నేర్చుకున్నాము. ఎందుకంటే సీతారాముల కళ్యాణం అప్పుడు మేము ఊరేగింపు అప్పుడు వెయ్యాలనేసి మాకు ఈ మహాభాగ్యం వచ్చినందుకు మేమందరం హ్యాపీగా ఉన్నాము. సో ఇంకా నైట్ కూడా అలా డ్యాన్స్ చేసుకుంటూ పిల్లలు చాలా గ్రేట్. ఆ గెటప్లో స్వామివారిని ఇలా ఊరేగింపు తీసుకొచ్చాము. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ కోహినూరు పిల్ల. జై శ్రీరామ్.